అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేప గుడ్డు ఫ్రై అండి. మేము శనా అంటాము, ఒక్కొక్కరు ఒక లాగా పిలుస్తారు దీన్ని. ఈరోజు ఫ్రై చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ఒక బాగానే పెట్టి ఆయిల్ వేసేసుకొని మనం ఇప్పుడు ఆ శనా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై కావలేదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, కొంచెం ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే. నేను ఇంకా ఇంట్లో మసాలాలు ఇట్లా ఏం వేయను, ఓన్లీ వీటితోనే మనకి రుచి సరిపడ ఉప్పు, కారం వేసేసుకుంటే సరిపోతుంది మొత్తగా. ఇదే మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయాలి. కొంచెం చూపిస్తాను ఎలా ఫ్రై చేయాలో, ఫైనల్గా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. కలిపితే కాసేపు దగ్గరుండి కలుపుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అది అడుగంటిపోతుంది. మంచిగా ఇట్లా పొడి పొడిగా. చూడండి, ఇంతకుముందు నేను వేసిన ఆయిల్ అంతా అలా అనిపిస్తలేదు. చూడండి, మొత్తం పొడి పొడి అయిపోయింది. అట్లనే ఫ్రై చేస్తుంటే మంచిగా ఇంకా మంచిగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ఇంకా పొడి పొడి వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది చేప ఎగ్ ఫ్రై. హెల్త్ కూడా చాలా మంచిది, పెద్ద పిల్లలు ఎవరైనా తినొచ్చు. చూడండి, పొడి పొడిగా ఎలా ఫ్రై అవుతుందో మంచిగా. స్మెల్ మాత్రం మనం ఎగ్ ఫ్రై చేసుకుంటే ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. శనా ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నా. చేప శనా ఎగ్ ఫ్రై రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ మాత్రం మన ఎగ్ ఫ్రై లానే ఉంటుంది, నార్మల్ ఎగ్ ఎట్లా వేసుకుంటామో అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈజీగా చేసేసుకోవచ్చండి, టేస్టీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ.